ఏపీలో రాష్ట్రపతి పాలన విధిస్తామన్న బీజేపీ నేతల ప్రకటనపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. దమ్ముంటే ఆ పని చేయాలని సవాల్ విసిరారు మంత్రి కాలువ శ్రీనివాసులు. రాష్ట్ర హక్కుల కోసం బీజేపీ నేతలు పోరాడకుండా మోదీకి ఒత్తాసు పలకడం దారుణమన్నారు మంత్రి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పల్లెత్తు మాట ప్రశ్నించలేకపోయారని విమర్శించారు. విదేశాలకు పంపిస్తా ఉన్నారు. వాళ్ళను విదేశాల్లో నుంచి తెప్పిస్తామన్న నల్లదేవం ఆచూకి ఇంతవరకు కనుక్కోలేకపోయినారు. ఈ రకంగా ప్రధానమంత్రి ఎన్నికల సందర్భంలో ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చింది కానీ, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎక్కడ చేశారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా అన్ని వర్గాలని అడుగడుగున మోసం చేసిన ప్రధానమంత్రి గారికి బుద్ధి చెప్పడానికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి అనేక పార్టీలు నాయకులు ఒక్క తాటి మీదకి వచ్చి పోరాటం చేస్తా ఉంటే ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల్ని, అట్లాగే అనేక రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకుల్ని దోపిడీదారులుగా అభివర్ణించడం అనేది ప్రధాని నరేంద్ర మోడీ గారికి తగదు. ఖచ్చితంగా దీన్ని అతను వాపస్ తీసుకొని క్షమాపణ చెప్పాలి ఈ నాయకులందరికీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చింది, అట్లాగే విభజన చట్టంలో మనకు రావాల్సిన హక్కులు కానీ సహాయాలు కానీ ఎందుకు అందివ్వలేకపోయినారు? మా అయితే ఈ రోడ్ల గురించి చెప్తా ఉన్నారు. ఆ రోడ్లన్నీ కూడా బీఓటీ, మన డబ్బులు, కేంద్రం వాటా ఎంత, కేంద్రం ఇస్తున్నది ఎంత, కేంద్రం వసూలు చేస్తున్నది ఎంత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో కేంద్రం ఎందుకు మనకు సహాయం చేయలేకపోతా ఉంది? చేయడానికి వాళ్ళకి ఎందుకు చేతులు రావడం లేదు? అది ప్రశ్నించరు వీళ్ళెవరు? ఈ రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడని వాళ్ళు, ఈ రాష్ట్ర బాగు గురించి ఆలోచన చేయని వాళ్ళు ఈ రాష్ట్ర పౌరులుగా ఉండడానికి అనర్హులని మేము ప్రకటిస్తా ఉన్నాం. పుట్టిన వాళ్ళు, ఈ గడ్డ మాదని చెప్పుకునే వాళ్ళు ఈ ప్రాంత ప్రయోజనాలని పరిరక్షించడం కాదు కదా, పరిరక్షణ కనీసం ఆలోచన కూడా చేయకపోతే వాళ్ళకంటే దుర్మార్గులు మరొకటి ఉండరు. వీళ్ళ పార్టీలు వేరు కావచ్చు, కానీ ఈరోజు ఈ ప్రాంతం మనది, ఈ నేల మనది, ఈ ప్రాంత భవిష్యత్తు మనందరి చేతుల్లోనూ ఉంటుంది. మరి బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతా ఉన్నారంటే, ఒకతనేమో మేము రాష్ట్రపతి పాలన పెడతామంటారు. మీ అబ్బ సొత్తాన్ని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పెట్టండి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జోలికి వస్తే భారతదేశంలో బీజేపీ ఉనికే ఉండదు. ప్రజాస్వామిక శక్తుల బలం అట్లాంటిది. బీజేపీకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కన్నా అవుట్డేటెడ్ నాయకుడని, జీవీఎల్ అవగాహన లేని వ్యక్తిని, ఇలాంటి వారితో బీజేపీ మునిగిపోవడం ఖాయమని ఎద్దేవా చేశారు బుద్దా వెంకన్న. ఎదిరించి ఎన్డీఏలోంచి బయటకొచ్చి మోడీ మీద తొలి స్వరం వినిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి మోడీ అబ్బా అన్నమే కాకుండా 4 రోజుల క్రితం జరిగినటువంటి పశ్చిమ బెంగాల్లో ఒకే వేదిక మీద ఏదైతే ప్రధానమంత్రి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని దేశంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మోడీ మాకొద్దు బాబోయ్ అని ఒకే వేదిక మీదకి రావడానికి ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి సత్తా, మోడీకి చంద్రబాబు నాయుడు గారి సత్తా తెలిసే కావాలని ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినా
3.5 ఏళ్లు ఓపిక పట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు సమకూర్చుకోవడానికి ఎంతో ఓపికగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మోడీ చేసినటువంటి పైశాచిక చేష్టలు ఏదైతే రాష్ట్రం మీద పైశాచిక చేష్టలు చేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవడమే కాకుండా రాష్ట్రం మీద కుట్రలతో పరిపాలన సాగించాడు మోడీ. జనాలు కన్ఫ్యూజన్ లేకుండా మోడీకి చమరగీతం పడడానికి రేపు అమరావతి సభే నిదర్శనం అయింది. ఇకపోతే ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు నాయకత్వంలో బీజేపీ పార్టీని ఎప్పుడో నైట్ మోటాముళ్ళు సర్దుకొని వేరే పార్టీలోకి వెళ్ళిపోతాడని మేము ఎప్పుడో చెప్తున్నాం. ఇప్పుడు ఆ బీజేపీలో పనిచేస్తున్నటువంటి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి నాయకులు ఈయన బీజేపీలోకి రాకముందు నుంచి కూడా బీజేపీకి పనిచేస్తున్నటువంటి నాయకులు ఇవాళ ఒక్కరొక్కరుగా ఇతని చేష్టలకి విసిగిపోయి బయటకు వస్తున్నారు. అందులో నిన్ననే ఒక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు రాజీనామా చేశారు. ఇంకొక వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారేమో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నేను ఏ పార్టీలో పోటీ చేస్తానో చెబుతానంటాడు. అంటే బీజేపీ పరిస్థితి అలా ఉంది. ఇవాళ అవుట్డేట్ నాయకుడు అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ, అవగాహన లేని నాయకుడు జీవీఎల్, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని అనేక మాటలని చంద్రబాబు నాయుడు గారిని ఏదో అందామని ఆఖరికి వీళ్ళ మాటలతో బీజేపీని భ్రష్టు పట్టించినటువంటి ఘనత కన్నా లక్ష్మీనారాయణ గారిది, జీవీఎల్ నరసింహరావు గారిది.